కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కో వర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలున్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాడు నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. దానికోసం పనిచేస్తాం. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఇక్కడుండే స్టూడెంట్స్ అందరినీ. ఆ కార్యక్రమంలో దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో రిసోర్సెస్ని ప్రాపర్గా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం. యూస్ కేసెస్ చాలా చేయాలి. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం. మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ని, ఇంకో పక్క యూజర్ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలా మంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేతగాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు.